ఈ రూల్స్ గుర్తున్నాయారా? రెడ్డింగ్ తో రాసిందే నేను కదా. పితికిన పాలు పొద్దున్నే లేచి తెస్తానని, చతికిన పడిన సెకండ్ హ్యాండిల్ సైకిల్ తొక్కుతానని, నువ్వు వాడొదిలేసిన బట్టలే వాడుతానని, ఊరికినే వాటర్ బాటిల్స్ నింపుతానని, ఆరేసిన బట్టలు ఆరక ముందే తీసుకొస్తానని, పాలు పొంగక ముందే, పప్పు మాడక ముందే స్టవ్ ఆపుతానని, పప్పులో పాకింద పావత్తు పెట్టాను, అన్నీ చెప్పగలను. ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావు అంటావా? పాట ఇవ్వలేదంటావా? ఇంట్లో పనులు చేసుకుని ఓ సైడ్ సారబడి ఉండకుండా సైడ్ బిజినెస్ చేస్తుంది నువ్వే కదా. నీ పత్యాపారాలు పాడ్కాస్ట్ పెడతా చూడు. రే, మా ఇంటి వైఫై పాస్వర్డ్ ఇస్తా, వారానికి 100 చాలు. నాన్న నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్, అన్న ఆహా పాస్వర్డ్ కూడా ఇస్తా. ఓ రోజు ఇంట్లో పని చేసి చూడరా తెలుస్తుంది. ఒక్క పూట ఇంటి కోసం పనిచేసి చూడరా తల తిరుగుతుంది. చిన్న కొడుకు అంటేనే చులకనగా చూస్తారు తెలుసారా నీకు? చివరిగా పుట్టినోడిని చవటాన్ని తేల్చేస్తారు, అది తెలుసు నాకు. అమ్మ అలకలు, నాన్న చురకలు, అక్క వంకలు, అన్న చాడీలు, బయటకు వెళ్ళడానికి పర్మిషన్లు, లోపల రావడానికి ఎక్స్ప్లెనేషన్లు, చుట్టాలు ఇంటికి వస్తే అవమానాలు, చుట్టాలు ఇంటికి వెళ్తే అనుమానాలు. పిత్తేవాడికనే ఆ ప్రెజర్ ఎంత ఉందో తెలుస్తుంది. కన్నీరుతో కవర్ డ్రైవ్ చేస్తున్నావా? దుఃఖంలో డైవ్ చేసి చూస్తున్నా అంటున్నా. ఒక్కరోజు చిన్న కొడుకుగా జీవించి చూడు, అర్థమవుతుంది. అది నా వల్ల కాదు. ఊహించుకుంటేనే వచ్చపడిపోతుంది చూసావా? ముందుగా పుట్టు, ఏం చేసినా మబ్బు ఫేసి పెట్టు, చివరిగా పుట్టు, ఎవరేం చేసినా నీకే తిట్టు అన్నారు పెద్దలు దీనికే. సరేరా, నువ్వు చెప్పింది చేస్తా. వన్ డే చిన్న కొడుకుగా ఉండి చూస్తా. ఆట ఇప్పుడే ఆరంభం.